హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉన్న రీల్, అదే నేషనాలిటీ ఛాలెంజ్ రీల్ ఏ యాప్లో చేయాలి, ఆ యాప్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో ఫేస్ ప్లే అనే యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఓపెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. వన్ ఈజ్ కెమెరా అండ్ అదర్ ఈజ్ చూస్ ఫ్రమ్ ఆల్బమ్ అని ఉంటుంది. చూస్ ఫ్రమ్ ఆల్బమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాం. ఎలో క్లిక్ చేసి జస్ట్ ఇమేజ్ ఇస్తున్నాం. మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఫోటో ఇచ్చిన తర్వాత మన ఫేస్ని అది రికగ్నైజ్ చేసుకొని మన ఫేస్ యొక్క ఫీచర్స్ అన్ని సింక్రనైజ్ చేసుకుంటుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. 1 వీక్ వచ్చేసి టోటల్ అమౌంట్ వచ్చేసి 210. సో నేను ఇక్కడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మనం ఇట్లా యాప్లోకి వెళ్ళిపోతాము. మనం సపోజ్ నేషనాలిటీ ఛాలెంజ్ అనే వీడియో డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం చేయాలనుకో, మనం ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే కనెక్ట్ విత్ ఫేస్బుక్ ఆర్ కనెక్ట్ విత్ గూగుల్ అని వస్తుంది. ఏదో ఒక అకౌంట్ నుంచి కనెక్ట్ అయినాం అనుకో, ఇట్లా స్టార్ట్ మేకింగ్ అనగానే చూస్ ఫ్రమ్ ఆల్బమ్స్ అని వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ మళ్ళీ మన ఇమేజ్ని కన్ఫర్మ్ చేయాలి. సో ఇలాంటి వీడియోస్కి అయితే మనకి కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. ఆర్ మనకి ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది వీటిలోనే. ఇలా మనం యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చాలా వీడియోస్ అనేవి ఉంటాయి. నేషనాలిటీ ఛాలెంజ్ వీడియో చేసుకోవాలంటే మనం కంపల్సరీగా 1 వీక్కి 210 రూపీస్ అనేవి ఛార్జ్ చేస్తారు. సో మనీ పే చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఇక్కడ నేషనాలిటీ ఛాలెంజ్ వీడియో అయితే చేయొచ్చు. బట్ మనకి ఆ వీడియోస్తో అవసరం లేదు. మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్గా చేసుకోవాలి అనుకుంటే మటుకు మనం ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ వీడియోలో స్టార్ట్ మేకింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. స్టార్ట్ మేకింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఫ్రీ అనే ఆప్షన్ వస్తుంది. ఫ్రీ అని క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. ఆ యాడ్ అయిపోయిన తర్వాత మన ఫేస్ని ఈ వీడియోకి సింక్రనైజ్ చేసుకొని మనకి చివరిగా అవుట్పుట్ వీడియో అనేది వస్తుంది. ఇలా వీడియో ప్లే అయిన తర్వాత మనకి ఇలా మన ఫేస్ని సింక్రనైజ్ చేసుకొని మనకి వీడియో అనేది రిలీజ్ అవుతుంది. సో మనం ఇక్కడ కావాలంటే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లోకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, టిక్టాక్, వాట్సాప్ ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అన్నిట్లో మనం సేవ్ చేసుకోవచ్చు. లేదా మనం గ్యాలరీలోకి దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అలా సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఎక్స్పోర్టింగ్ యువర్ వర్క్ అని వస్తుంది. సో ఇదంతా మనకి ఈ వీడియో మొత్తం మనకి ఇమేజెస్ ఫోల్డర్స్లో కానీ వీడియోస్ ఫోల్డర్లో కానీ వెళ్ళిపోతుంది. చివరిలో మీకు ఫుల్ అవుట్పుట్ అనేది చూపిస్తాను ఈ వీడియోది. ప్లీజ్ వాచ్. ఇలా నేను రీల్స్ అన్నీ చేసిన వీడియో ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాని లింక్ కూడా మీకు ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.